2011 సంవత్సరం ఫిబ్రవరి నెల 5, 6, 7 తారీఖులు దాదాపు ఇదే డేట్స్లో రామచంద్రాపురం ఈస్ట్ గోదావరిలో మీటింగ్లో వాక్యం చెబుతున్నాను. సాక్ష్యం చెప్పడానికి ఒక అబ్బాయి వచ్చాడు. అబ్బాయి పేరు శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ అనంతపురం. నేను మీటింగ్ దగ్గర స్టేజ్ దగ్గర నన్ను లేటుగా తీసుకొచ్చారు. అప్పటికే అబ్బాయి సాక్ష్యం మొదలుపెట్టి చెప్తున్నాడు. చెప్తూ నేను స్టేజ్ మీద కూర్చున్న తర్వాత అన్నాడు, నేను ప్రభువులోకి రావడానికి, నా భార్య ప్రభువులోకి రావడానికి, నేను సేవకు రావడానికి ఒక అక్క కారణం. ఆ అక్కను ప్రభువులో బలపరిచి ప్రోత్సహించిన అన్నయ్య ఈ స్వామన్నయ్య అని చెప్పి ఒక అమ్మాయిని అక్కడ పరిచయం చేస్తున్నాడు. సరే, ఈ అమ్మాయి ఎవరో కాదు, ఇందాక కిరణ్ అన్న జ్ఞాపకం చేసినటువంటి బ్రాహ్మణ అమ్మాయి, ప్రొఫెసర్ దశరథరావు గారి యొక్క కుమార్తె. తన పేరు శ్రీదేవి, తర్వాత మేరీ అని మార్చుకుంది. సరే, అమ్మాయి గురించి అన్ని చెప్పిన తర్వాత నా పక్కన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నేను శ్రీనివాసరెడ్డిని అడిగాను, తమ్ముడు ఎలా ఉంది చెల్లి పరిచర్య అని అంటే, దేదీప్యమానంగా ఉందన్నా అన్నాడు. ఇప్పుడు ఆమె సేవ పొజిషన్ ఏంటంటే, నాతో నా భార్యతో కలిపితే అక్క సేవలో 22 మంది సేవకులమైనా అన్నాడు. అది చాలా సిగ్గుకరమైన మాట మన వరకు వచ్చినప్పుడు. కాపుల చేతిలో చచ్చబడిన పిల్ల రిక్షావాడికి ఆ నాన్న వేసిన డబ్బులు, వచ్చిన వడ్డీ డబ్బులని ఇచ్చేసి ఆ బెల్ల రిక్షావాడి యొక్క బల్ల మీద వెళ్తూ ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ మీద దుప్పటేసుకుని పడుకుని, తర్వాత బ్యాంక్ ముందు దుప్పటేసుకుని పడుకుని, హాస్పిటల్ ముందు దుప్పటేసుకుని అట్లని కాలు చేతులు పెట్టుకుని, బైబిల్ ట్రాక్స్ అక్కడ పెట్టించి అందరికీ తీసుకుని వెళ్ళమని చెప్పి వాళ్ళ ఆ మాటలు చదివి ఒకరు ప్రభు గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే తన ఇంటికి పిలిపించుకుని ప్రభులోకి నడిపించి సేవకులుగా ఆమె తయారు చేసింది 22 మందిని. 2011కి ఇప్పటికి ఎంతమంది చేసిందో తెలియదు. రేపు నేను కలుసుకోబోతున్నాను మళ్ళీ చెల్లిని. నిజంగా ఇలాంటి విషయాలు వింటున్నప్పుడు నిజంగా ఇవి సవాలు. మనం సవాలు చేయబడకపోతే మనకి ఒక రాయికి ఏమీ తేడా లేదేమో అని అనిపిస్తుంటుంది. కనుక ఇందాక అన్న మాట చెప్తుంటే సిరాజ్ అని అరుస్తున్నాడు. మనకి 2 కాళ్ళు ఉన్నాయి ఎందుకు, 2 చేతులు ఉన్నాయి ఎందుకు, నోరు ఉంది ఎందుకు. నేను ఎప్పుడో ఒక మాట మా చర్చిలో చెప్తాను, నేను కూడా అది గట్టిగా నమ్ముతాను. బైబిల్ స్కూల్లో వచ్చే వాళ్ళకి తెలుసు ఆ మాట. రేపటి రోజున నువ్వు దేవుడికి కానీ సాటి మనిషికి కానీ నువ్వు ప్రయోజనకరంగా ఉండనప్పుడు ఆ రేపు నీకెందుకు ఈ రోజే సాగకూడదు. రేపటి రోజున అటు దేవుడికి ఇటు సాటి మనిషికి మనం ప్రయోజకులుగా ఉండనప్పుడు ఆ రేపు మనకెందుకు, ఈ రోజే చేస్తే మంచిది. నేను అట్లా అనుకుంటాను. ఆ మాట అలాగే చెప్తాను, ఏమీ తేడా లేకుండా. కనుక దేవుడు మనను సవాలు చేస్తున్న దినాల్లోకి మనం వచ్చాము. కనుక సవాలు విసిరి ఒక సేవకుని యొక్క పరిచర్య గురించి మనం నేర్చుకుంటాం. మంచి టీచింగ్ మీరు వింటున్నారు. టీచింగ్, ప్రీచింగ్ 2 కలిపి అవసరమైన కొన్ని మాటలు చెప్పి నేను ఈరోజు మనం మార్చి చదువుతాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం నుంచి 35వ వచనం వరకు ఇలా ఉంది. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటెనో నీకే తెలియను.
ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని అయితే దేవుని కృపా సువార్తన గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందరకు వచ్చి మీ మట్టుకు మిమ్మల్ని వచ్చి జాగ్రత్తగా ఉండుడి. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలనని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యములకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడ్డమని మీకు తెలియను.